హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ పరాటా. మనం బయట రెస్టారెంట్లలో, దాబాల్లో తినే పన్నీర్ పరాటాని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఇలా పన్నీర్ పరాటాని ప్రిపేర్ చేసి ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఈ పన్నీర్ పరాటాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంతో పాటు రైతా తీసుకెళ్తే లంచ్ బాక్సుల్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాబా స్టైల్ పర్ఫెక్ట్ టేస్టీ పన్నీర్ పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పరాటా ప్రిపేర్ చేయడానికి ముందుగా పిండిని కలుపుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వేసిన సాల్ట్ ఇంకా ఆయిల్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. పిండిలో సాల్ట్ సరిపోకపోతే మనకి పరాటా అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ పిండిని గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాకుండా పిండిని కాస్త గట్టిగా తడుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉంటే మనం పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వస్తుందండి. పిండిని ఇలా గట్టిగా కలుపుకొని దానిపై మూత పెట్టి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇలా 10-15 నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల మనకి పరాటాలను ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. పిండి నానేలోగా మనం పరాటాలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం పన్నీర్ను తురుముకొని తీసుకోవాలండి. ఇది 200 గ్రామ్స్ ఉందండి. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ 200 గ్రామ్స్ పన్నీర్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోండి. పన్నీర్ అంతటిని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని వేస్తున్నానండి. కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పన్నీర్ తురుములో బాగా కలిసేలా కలుపుకోవాలి. వీటిని ఇలా మిక్స్ చేస్తుంటేనే స్మెల్ అద్దిరిపోతుందండి. ఈ మిక్చర్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా బాగా కలిపాక తప్పకుండా టేస్ట్ని చెక్ చేసుకోవాలండి. అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టిన గోధుమ పిండిని తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిలోంచి కొంచెం ముద్దను తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న సైజు పూరీలా వేళ్ళతో లావుగా ఒత్తుకోవాలి. మనం భక్షాలు చేసేటప్పుడు పూర్ణాన్ని ఎలా స్టఫ్ చేస్తామో దీన్ని కూడా అలాగే స్టఫ్ చేసుకోవాలి. ఇలా చిన్న సైజు పూరీలా ఒత్తుకున్నాక దానికి సరిపోను స్టఫింగ్ను పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా స్టఫింగ్ని కొంచెం ప్రెస్ చేస్తూ పూరి చివరలను పైకి తీసుకొచ్చి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పీటపై పొడిపిండిని వేసుకొని పరాటాని ఇలా నిదానంగా రోల్ చేసుకోవాలి. మనం పరాటాని రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలండి. బలంగా నొక్కితే స్టఫింగ్ బయటకు వస్తుంది. ఇలా నెమ్మదిగా రోల్ చేస్తూ పరాటాలోని స్టఫింగ్ బయటకు రాకుండా, పరాటా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. పరాటాలను చేసుకునేటప్పుడు మనం పిండి ఎంత తీసుకున్నామో దానికి సరిపోను స్టఫింగ్ని తీసుకోవాలండి. స్టఫింగ్ ఎక్కువైతే మనం రోల్ చేసుకునేటప్పుడు బయటకు వస్తుంది. పిండి ఎక్కువైందంటే తినడానికి అంత టేస్టీగా ఉండదు.
మనం తీసుకున్న పిండి ముద్దలో స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేస్తున్నప్పుడు పిండి ఇలా ఎక్స్ట్రా మిగిలిపోతే తీసేయాలండి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేస్తే మనం చేసే పరాటా పర్ఫెక్ట్ టేస్ట్‌లో వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక పరాటాని వేసుకోవాలి. పరాటా ఒక నిమిషం ఫ్రై అయ్యాక దాన్ని తిప్పి నెయ్యిని కానీ నూనెని కానీ వేసి కాల్చుకోవాలి. పరాటాలను నెయ్యి వేసి కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను వేసుకొని కాల్చుకోవచ్చు. నెయ్యిని వేసి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ బబుల్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పరాటాలని కాల్చుకునేటప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పొంగుతాయండి. స్టవ్ని హైలో పెట్టి పెనం బాగా వేడెక్కాక పరాటాను వేసి అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పరాటాలని కాల్చుకోవాలండి. పరాటాలు మాడిపోకుండా ఇలా ఈ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్ని పరాటాలను ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. పరాటాని నైఫ్తో కట్ చేసి చూద్దామండి. మనం పిండికి సరిపోను స్టఫింగ్ను పెట్టి రోల్ చేసుకుంటే ఇలా పరాటా మొత్తం స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అయి చక్కగా ఉంటుందండి. ఈసారి పన్నీర్తో ఇలా పరాటాని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.